రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి మొలకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యానికి సంబంధించిన కేసులో మరొకసారి జోగి రమేష్ పేరైతే తెర మీదకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అరెస్ట్ అయినటువంటి జనార్దన్ ఆల్రెడీ జోగి రమేష్ పేరును చాలా స్పష్టంగా చెప్పారు. జోగి రమేష్ అనే వ్యక్తి మాకు గతం నుంచి తెలుసు. వైసీపీ హయాంలో ఇబ్రహీంపట్నంలో మేము నకిలీ మద్యం తయారు చేసి అమ్మాము. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశాము. కానీ కూటమి ప్రభుత్వం మీద నింద వేయాలి, నకిలీ మద్యం మరక చంద్రబాబు గారికి అంటించాలనే ఉద్దేశంతో మొలకల చెరువులో నన్ను నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేయమని జోగి రమేషే చెప్పాడు. అలా చెబితేనే మేము ఏర్పాటు చేసామని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో కూడా క్లుప్తంగా, అంటే అంతకుముందు జోగి రమేష్ని ఎప్పుడు కలిచాడు ఆ చాటింగ్లు కూడా బయటకు వచ్చినాయి. మనం దీని గురించి గతంలో మాట్లాడుకున్నాం. అయితే తాజాగా దాదాపుగా నవంబర్ 28న అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు దాదాపు నెల రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు విచారణ అంటే కస్టడీకి ఇస్తూ పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులకు వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న మరొకసారి జోగి రమేష్ను ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే విచారించారు. సో నిన్న మళ్ళీ ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో కూడా చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ఒకటే మాట చెప్పినట్టుగా తెలుస్తుంది. జోగి రమేష్ తయారు చేయమన్నాడు, మేము తయారు చేశాం, అంతకు మించి మాకు తెలియదు. మేము అప్పుల్లో మునిగిపోయి ఉంటే మాకు డబ్బు ఆశ చూపి జోగి రమేష్ తయారు చేయించాడు. గతంలో ఆల్రెడీ జోగి రమేష్తో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆర్థికంగా కూడా మేము ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో మొలకల చెరువులో నకిలీ మద్యం యూనిట్ని ఏర్పాటు చేశాను తప్ప ప్రజలకు నకిలీ మద్యం అమ్మాలని కానీ ప్రజల ప్రాణాలకు హాని కలిగించాలనేది కానీ నా ఉద్దేశం కానే కాదు. కేవలం జోగి రమేష్ ఆదేశాలతో మాత్రమే మేము నకిలీ మద్యం యూనిట్ ఏర్పాటు చేశామని చెప్పి నిన్న మరొకసారి జనార్దన్ అయితే చెప్పడం జరిగింది. దీంతో జోగి రమేష్ మెడకు మరికొంత బలంగా ఉచ్చు బిగిసినట్టుగా అయింది. గతంలో మీకు గుర్తుందో లేదో, ఇదే మొలకల చెరువు ఇదే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యానికి సంబంధించి లీకులు ఇచ్చి పట్టించింది కూడా జోగి రమేష్. ఆ రోజు జోగి రమేషే లీకులు ఇచ్చి పట్టించాడు. విచిత్రం ఏంటంటే ఎక్సైజ్ శాఖ అధికారుల కంటే ముందు సాక్షి మీడియా వెళ్ళలేదు అక్కడికి. కానీ ఆ రోజు ఎవరు పసిగట్ల దాన్ని. తర్వాత తెలిసిందేంటి, జనార్దన్ నోడు విప్పాక తెలిసింది ఆ లీకులు ఇచ్చిన వీరుడు జోగి రమేషే లీకులు ఇచ్చి జోగి రమేషే సాక్షి మీడియాను వెనకమాల పంపేసేవాడు. పైగా అదే నకిలీ మద్యానికి సంబంధించి చంద్రబాబు మీద మొదటి 2 రోజులు అబండాలేసి ఆ రోజు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి దొరికాడు కాబట్టి, అది ఆయన ప్రాంతం కాబట్టి ఆయన నిరికిచ్చి చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయాలని చూశారు. సో అక్కడ మొలకల చెరువులో ప్లాన్ బెడిసి కొట్టింది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇమీడియట్గా బహిష్కరించారు. అక్కడ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన వెంటనే బహిష్కరించారు. దాంతో వ్యవహారం బెడిసి కొడితే ఇబ్రహీంపట్నానికి మళ్ళీ లీక్ ఇచ్చి మళ్ళీ మన్నాడు దాన్ని పట్టించారు. సో అంటే ఇది కేవలం అప్పటికే వైసీపీ హయాంలో మద్యం కేసు నడుస్తుంది. అప్పటికే అది వాళ్ళ మెడకు బలంగా బిగుసుకునే స్థాయికి వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు నకిలీ మద్యం డ్రామా ఆడాలనుకున్నారు. ఆ డ్రామా ఏమైంది, బెడిసి కొట్టింది. ఎప్పుడైతే అధికారులు తీగలాగడం మొదలుపెట్టారో డొంకంతా కదిలింది. దాంతో ఆ రోజు ఎవరైతే లీకులు ఇచ్చి ఎవరైతే దీని మీద రాద్ధాంతం చేశాడో ఆ వ్యక్తే ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జోగి చెప్పాడు, మేం చేశాం, ఆయన ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీ, ఎక్సైజ్ శాఖ విచారణలో A1 జనార్దన్ రావు వెల్లడి. మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పాడు, మేము నకిలీ మద్యం ప్రారంభించాం, అప్పుల పాలైన మాకు నకిలీ మద్యం తయారు చేయాలని సలహా ఇచ్చింది ఆయనే, ఆయన ప్రోత్సాహంతోనే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారు చేశామని నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారుల విచారణలో ఆయన కొన్ని కీలక విషయాలు కూడా చెప్పినట్టుగా సమాచారం. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నవంబర్ 28న అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్నటువంటి జనార్దన్ రావుతో పాటు ఆయన తమ్ముడు అలాగే మరికొంతమంది వ్యక్తుల్ని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తంబళపల్లె జూనియర్ సివిల్ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందితుల్ని వైద్య పరీక్షలు చేసి మదనపల్లె ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిన్న విచారించడం జరిగింది. వాస్తవానికి ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి కూడా, అంటే ఈ అద్దేపల్లి జనార్దన్ వీడియో బయటికి రాకముందు, జోగి రమేష్ పేరు బయటికి రాకముందు ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ నకిలీ మద్యం తయారీ మొత్తం కూడా చంద్రబాబు కనుసన్నంలోనే జరుగుతుంది, టీడీపీ నేతలే తయారు చేశాడని చెప్పి ఆరోపణలు చేశాడు. సరే, అప్పటికి అసలు విషయం బయటికి రాలేదు కాబట్టి చాలామంది అలాగే భావించారు.
కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, ఈ వ్యవహారంలో ఉన్నటువంటి కూపీ మొత్తం బయటకు లాగారు. వాళ్ళు వీళ్ళు ఎందుకు? ఎవరైతే A1గా ఉన్నటువంటి తయారు చేసినటువంటి జనార్దన్ ఉన్నాడో ఆ జనార్దన్ రావు ఏం చెప్పాడు? స్వయంగా జోగి రమేష్ పేరు చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దీని మీద మాట్లాడాలి. మధ్యలో ఒకసారి అనుకుంటా సంబంధం లేని కేసుల్లో ఆ జోగి రమేష్ని కక్షగట్టి అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడారు తప్ప దీనికి సంబంధించి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పల. సాధారణంగా ఆయన ఈ మధ్యలో 4-5 సార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు. సరే సందర్భం ఉన్నా లేకపోయినా ప్రెస్ మీట్లు పెట్టాడు. కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం మాట్లాడలా. ఎందుకనంటే ఇది ఎంత బలంగా జోగి రమేష్ మెడకు చుట్టుకోబోతుందనేది తెలుసు. అంటే కేవలం రాష్ట్రంలో ఇతర ఇష్యూలు డైవర్ట్ చేసి నకిలీ మద్యం మరకను చంద్రబాబు మీద వేయటం కోసమే వీళ్ళు ఈ ప్లాన్ చేశారు. స్వయంగా ఇంకా విచిత్రం ఏంటంటే ఇది ఎక్కడితో ఆగలా. వైసీపీ హయాంలో మేము తయారు చేసామని చెప్పి జనార్దన్ చెప్పాడు. ఇప్పుడు దాన్ని కూపీలాగాల. ఏం చెప్పాడు? మేము 2022-23 సమయంలో మేము కల్తీ మద్యం తయారు చేసిన మాట వాస్తవం, జోగి రమేష్కి మేము ముడుపులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి స్వయంగా జనార్దన్ రావు చెప్పాడు. సో దాని మీద కూడా ఇప్పుడు బయటికి లాగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ అక్కడ కడప ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయినటువంటి జోగేంద్ర నిందితులను అయితే సుదీర్ఘంగా విచారించారు. జోగి రమేష్ చెప్పడంతో మేము 2023లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. ఆయన చెప్పడంతోనే ములకల చెరువులో కూడా నకిలీ తయారీ మద్యం మొదలు పెట్టామని చెప్పి జనార్దన్ రావు వెల్లడించినట్టుగా తెలిసింది. సో నిన్న మొదటి రోజు విచారణ పూర్తయింది. మొత్తం 3 రోజులకైతే కస్టడీకి ఇచ్చారు. మరొక 2 రోజులు కూడా విచారిస్తారు. అయితే ఇప్పుడు శనివారం విజయవాడ నుంచి కూడా సిట్టు బృందం అయితే మదనపల్లె వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సిట్ ఆల్రెడీ ఈ కేసును కూడా సిట్టు టేకప్ చేస్తుంది. సిట్ టేకప్ చేసిన తర్వాతే దీంట్లో విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే దీనికి సంబంధించిన సామాగ్రి మొత్తాన్ని కూడా కొనుక్కొచ్చి పెట్టమని చెప్పింది జోగి రమేష్. అలాగే పెట్టిన తర్వాత నువ్వు విదేశాలకు వెళ్ళిపో, ఆఫ్రికా దేశానికి పారిపోమని చెప్పింది జోగి రమేష్. ఆఫ్రికా దేశం పారిపోయడానికి ముందు రోజు జోగి రమేష్ని కలిసి వెళ్ళిపోయాడు. జోగి రమేష్ని కలిసినప్పుడు ఏం చెప్పాడు? నువ్వు ఆఫ్రికా వెళ్ళిపో, తర్వాత నేను డబ్బులు మీ తమ్ముడి చేతనే నీకు పంపిస్తా అని చెబితే ఆఫ్రికా వెళ్ళిపోయాడు. ఆఫ్రికా వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఏం చేశాడు? ఈ లీక్ ఇచ్చాడు, నకిలీ మద్యం లీక్ ఇచ్చాడు. కానీ అక్కడ బెడిసి కొట్టింది. ములకల చెరువులో వైసీపీకి క్రెడిట్ రాలా. చంద్రబాబు గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అప్పుడు వెంటనే ఏం చేశారు? ఆల్రెడీ గతంలో ఇబ్రహీంపట్నంలో తయారు చేశారు. సో అక్కడ కొంత స్పిరిట్తో పాటు మరికొంత నకిలీ మద్యం తయారీకి అవసరమైన మెటీరియల్ తీసుకొచ్చి పెట్టి అక్కడ లీక్ ఇచ్చారు. వాస్తవానికి ఆ డెన్ అనేది వైసీపీ హయాంలో తయారు చేసిన డెన్. అంతకుముందు అది రెస్టారెంట్ బారుగా ఉండేది. ఆ తరువాత దాన్ని అద్దేపల్లి జనార్దన్ కొనేసుకున్న తర్వాత జోగి రమేష్ అండతో అదే ప్లేస్లో 2022-23 నుంచి నకిలీ మద్యం తయారు చేయడం మొదలుపెట్టాడు. అంటే మిషనరీ కావచ్చు, ఇతర పరికరాలన్నీ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఇబ్రహీంపట్నంలో. కానీ మెటీరియల్ లేదు. ఎందుకు లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేయటం మానేశారు. అది కూడా చెప్పాడు జనార్దన్. ఏం చెప్పాడు? మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం చేయలేకపోయాం. ఎందుకంటే అధికారులు కావచ్చు, ఇతర వీళ్ళు కావచ్చు, చాలా ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు గారు మొదటగా చెప్పింది నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలి, ఎంతటి వ్యక్తులైనా ఉపేక్షించేది లేదు, బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. దాంతో జనార్దన్కి భయం వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేసే ధైర్యం చేయలే. ఆయన మానేసేదో ఆయన మానాన ఆయన బతుకుతుంటే పిలిచి మరీ నకిలీ మద్యం తయారు చెయ్యి, నేను ఆల్రెడీ విషయం అంతా జనార్దన్కి తెలుసు, చెప్పాడు. నువ్వేం చేయొద్దు, జస్ట్ అక్కడ స్టార్ట్ చేసి నువ్వు పారిపో, నేను లీకులు ఇచ్చి పట్టించేస్తాను, నీకు 3 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడనేది జనార్దన్ చెప్తున్నటువంటి మాట. తన తమ్ముడు ద్వారా పంపుతానంట. తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కనీసం జనార్దన్ పట్టించుకునే పాపాన్ని కూడా పోలా. దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వాలా ఇప్పటి వరకు. సో అంటే మొత్తంగా అంటే బురద జల్లటం కోసం ఏ స్థాయికి దిగజారుతారో చూడండి. నిజంగానే ఎక్కడైనా నకిలీ మద్యం తయారవుతుంటే దాని గురించి మాట్లాడితే తప్పు లేదు, మనం ఖండించాలి. పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా మనం ఖండించాలి. కానీ బురద జల్లటం కోసమే నకిలీ మద్యం సెటప్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు అన్నీ తీసుకొచ్చి పెట్టి వాళ్లే లీకులు ఇచ్చి వాళ్లే వెనకమాల మీడియాని పంపి మళ్ళీ వాళ్లే ధర్నాలు చేస్తారు. జోగి రమేషే లీక్ ఇచ్చాడు, జోగి రమేషే సాక్షిని పంపాడు, జోగి రమేషే మళ్ళీ నకిలీ మద్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశాడు. అదే జోగి రమేష్ ఈరోజు జైల్లో కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళి కర్మ చూసారా?
మనం ఎదుటివాడిని ఏదో ఇబ్బంది పెట్టాలి, తప్పు చేయని వాడిని తప్పు చేసినట్టుగా ఇరికించాలి అనుకుంటే అది చివరి మీ మేడకే చుట్టుకుంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం కాదు, 2023-22లో తయారు చేసినటువంటి నకిలీ మద్యానికి సంబంధించి కూడా ఇప్పుడు కూపి బయటికి లాగబోతున్నారు. సో ఏది ఏమైనా ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ హస్తం ఉంది, జోగి రమేష్ సోదరుల హస్తం ఉంది అనేది వాస్తవం. జోగి రమేష్ గతంలో కూడా నకిలీ మద్యాన్ని ప్రోత్సహించాడు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇదే జనార్దన్ కూడా చెప్పాడు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి కొంత మద్యాన్ని తీసుకొచ్చి లేబుల్ మార్చి ఇక్కడ అమ్మేవాళ్ళంట. సో అది తెలంగాణ సిండికేట్ ఏం చేసిందంటే ఇలా బల్క్లో మద్యం తీసుకెళ్లి ఏపీలో అమ్ముతున్నారని తెలిసి తెలంగాణ సిండికేట్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ మద్యం వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఏపీలో ఎలాగ అమ్ముకుంటారు, మాకు నష్టం జరుగుతుందని. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ రంగంలో దిగి వాళ్ళని బెదిరించాడంట తెలంగాణలో. ఎందుకంటే అప్పుడు జోగి రమేష్ ఇక్కడ మినిస్టర్గా ఉన్నాడు ఏపీలో. సో దాంతో జోగి రమేష్ ఎప్పుడైతే రంగంలో దిగాడో అటుపక్క ఎవరో మాట్లాడాల. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అటుపక్క. సరే మనకెందుకు వచ్చింది తలనొప్పులు అని చెప్పి అటుపక్క వాళ్ళందరూ మాట్లాడకుండా వదిలేశారు. ఆ నకిలీ మద్యానికి లేబుళ్ళు తయారు చేసిన వాడిని కూడా ఇప్పుడు పట్టుకున్నారు. అక్కడ తెచ్చేది ఒక మద్యం, దానికి ఇక్కడ వేసేది వేరే పేరు, రేటు వేరు. అక్కడ 100 రూపాయలు తెచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 200-250కి అమ్ముతారు. కేవలం లేబుల్ మార్చేస్తారు అంతే.